నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక పవిత్రోత్సవాలకు అంకురార్పణ. విశాఖ ఋషికొండ టీటీడీ ఆలయంలో సేనాధిపతి ఉత్సవం. కోటి దీపోత్సవంతో దేదీప్యమానంగా ప్రకాశించిన శ్రీశైల క్షేత్రం. హరహర మహాదేవ నామస్మరణలతో పులకించిన భక్తజనం. ఊంజల సేవ ఉత్సవంలో శ్రీ పద్మావతి అమ్మవారి తేజో దర్శనం. నారాయణవనం కళ్యాణ వెంకటేశ్వరాలయంలో ఉత్సవ శోభ. భక్తులతో కలకలలాడిన తిరుపతి పాదాల మండపం. గోవిందనామ స్మరణలతో మార్మోగిన అలిపిరి సోపాన మార్గం. విశాఖ సాగర తీరం ఋషికొండ సమీపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఏడాది పొడవునా స్వామివారికి జరిగే విశేష ఉత్సవాలు, నిత్య పూజలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో అర్చకులు పవిత్రోత్సవాలకు ఆగమోక్తంగా అంకురార్పణ చేశారు. స్వామివారి సర్వసైన్యాధ్యక్షుడు విశ్వక్సేనుల వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. మేళతాళాల నడుమ ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. అనంతరం యాగశాలలో అర్చకులు కలశ స్థాపన, కలశ పూజ, విశ్వక్సేన పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై మృత్సంగ్రహణం, ఆస్థానం జరిపి పుట్టమన్ను, నవధాన్యాలను ఉంచి పవిత్రోత్సవాలకు అంకురార్పణ నిర్వహించారు. సకల జనుల సంక్షేమాన్ని కోరుతూ తిరుపతి కపిలతీర్థంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శనివారం ఉదయం శ్రీ కపిలేశ్వర స్వామి రుద్రహోమం మంగళప్రదాయకంగా జరిగింది. ఈ నెల 8వ తేదీ నుండి 18వ తేదీ వరకు మొత్తం 11 రోజుల పాటు రుద్రహోమాన్ని నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో కపిలతీర్థం ప్రాంగణంలోని యాగశాలలో శ్రీ కపిలేశ్వర స్వామి వారిని గజపుష్ప మాలలు, స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం పూజ, రుద్రజపం, రుద్రహోమాన్ని నిర్వహించి లఘు పూర్ణాహుతి సమర్పించారు. ఆ తర్వాత స్వామివారికి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. ఓం నమః శివాయ, ఓం ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం ఓం నమః శివాయ. శంకరేతి నామకం శంకరీ ప్రియం శివం, శంకరేతి నామకం శంకరీ ప్రియం శివం, శంకరావిమోచకం శంభుదేవమాశ్రయే, శంకరావిమోచకం
शम्भुदेवमाश्रये ॐ नमः शिवाय ॐ नमः शिवाय। जय श्री रुद्ररुद्रमूर्ति जय। अर्घ्याम्नावन्निमस्त्रेण सम्प्रोक्ष्य ओमहां शङ्कररुद्रासनाद नमः ओमहां शङ्कररुद्रमूर्तये नमः। श्वेतं चतुर्भुजं चैव जटाशोभितगलान्वितम् एकाननं त्रिनेत्रं च भस्मकुण्डितविग्रहं कपालं च त्रिशूलं च मृगडङ्गं च धारिणं व्याघ्रचर्मधरं रुद्रं शङ्कराख्यमहं भजे। ओमहां शङ्कररुद्राद नमः। आवाह्य आहुतित्रयं हुनेद् ॐ नमो भगवते शङ्कररुद्राय स्वाहा। ॐ नमो भगवते भीमरुद्राय स्वाहा। अनेन दिव्यमङ्गल अष्टमावर्तिरुद्रहोमेन भगवान् सर्वदेवात्मकः श्रीभीमरुद्रः प्रीयता। सवामेतानि हवीगुंसि भवन्ति एतावन्तो वै देवानागुं सवाः स एवास्मै सवान् प्रयच्छन्ति तदेनं पुनः सुवन्ते राज्याय देवसूराजा भवति प्रयतः प्रणवोऽङ्कारं प्रणवं पुरुषोत्तमम् ओंकारं प्रणवात्। తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ క్రికెటర్ శ్రీ చరణి శనివారం దర్శించుకున్నారు. దర్శనానంతరం తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును శ్రీచరణి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీచరణిని చైర్మన్ శాలువతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీవారి ఆశీస్సులతో క్రికెట్ క్రీడలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఈ సందర్భంగా చైర్మన్ ఆశీర్వదించారు. టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి కూడా శ్రీచరణిని శాలువతో సత్కరించి అభినందించారు. అష్టాదశ శక్తిపీఠం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం కోటి దీపాల కాంతులతో దేదీప్యమానంగా ప్రకాశించింది. కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన కోటి దీపోత్సవంలో అశేషంగా భక్తులు పాల్గొని హరహర మహాదేవ నామస్మరణలు చేస్తూ పులకితులయ్యారు. ఆలయం ముందు భాగంలోని గంగాధర మండపం వద్ద ప్రత్యేకంగా వేదికను సిద్ధం చేసి శివపార్వతులను వెంచేపు చేశారు. గణపతి పూజ, పుణ్యాహ వాచనం, సంకల్ప పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆది దంపతులకు ఓంకార హారతి, నాగహారతి, త్రిశూల హారతి, నంది హారతి, సింహ హారతి, సూర్యచంద్ర హారతి, కుంభ, నక్షత్ర, కర్పూర హారతులను సమర్పించారు. అనంతరం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మాడుగుల నాగపణి శర్మచే జరిగిన శ్రీశైల క్షేత్రం కోటి దీపోత్సవంపై ప్రవచన కార్యక్రమం ఆకట్టుకుంది. ఆ తర్వాత కోటి దీపోత్సవం నిర్వహించి మహాదేవునికి నివేదించారు. ఈ సందర్భంగా కోటి దీపాల వెలుగుల్లో శ్రీశైల క్షేత్రం మెరిసింది. తిరుపతికి సమీపంలోని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో శ్రీ పద్మావతి అమ్మవారికి ఊంజల సేవను కన్నుల పండుగగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం అమ్మవారికి ఊంజల సేవను నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో అర్చకులు పద్మావతి అమ్మవారికి పట్టు వస్త్రాలు, సుగంధ పుష్పమాలలు, ఆభరణాలతో దివ్యశోభితంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. ఆలయ ప్రాంగణంలో ఊరేగింపుగా తీసుకువచ్చి శ్రీ కళ్యాణ వెంకన్న సన్నిధి వద్ద అర్చకులు శ్రీ పద్మావతి దేవికి నివేదన, కుంభహారతులు సమర్పించారు. అనంతరం అమ్మవారిని ఊంజల మండపంలో వెంచేపు చేసి భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవలు నిర్వహించారు.
తిరుపతిలోని అలిపిరి సమీపంలోని ధ్యానారామంలో టీటీడీ ఆధ్వర్యంలో కార్తీక మాస విశేష అభిషేకాది ఆరాధనలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శనివారం తెల్లవారుజామునే శ్రీ ఉమా బృహదీశ్వర స్వామి వారికి రుద్రాభిషేకం వేదోక్తంగా జరిగింది. ముందుగా అర్చకులు సంకల్ప పూజ, మహాగణపతి పూజ, పుణ్యాహ వాచనం జరిపారు. ఆపై వేద పండితుల నమ్మక చమక పారాయణం, మంగళధ్వనులు, ఢమరుక శంఖనాదాలు, భక్తుల హరహర మహాదేవ నామస్మరణల నడుమ శ్రీ ఉమా బృహదీశ్వర స్వామి వారికి అర్చకులు అత్యంత మహత్తరంగా పంచామృతాలు, విభూది, చందనం, కుంకుమాది మంగళ ద్రవ్యాలతో రుద్రాభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఆపై చందన రేఖలు, కుంకుమ తిలకంతో భస్మధారణ పూర్తి చేసి పుష్పమాలలను అలంకరించి బిల్వార్చన, పుష్పార్చనలతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. భూతవేతాళజుష్టాయ మహాభోగోపవీతిని. భూతవేతాళజుష్టాయ మహాభోగోపవీతిని. భీమాట్టహాసవక్త్రాయ కపర్దిస్థాణవే నమః. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి శనివారం ఉదయం ఓ ఎలక్ట్రికల్ బస్సును దాతలు విరాళంగా అందజేశారు. ఈ మేరకు పూణేకి చెందిన పిన్నాకిల్ మొబిలిటీ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం 74,24,257 రూపాయలు విలువ చేసే ఎలక్ట్రికల్ బస్సును టీటీడీకి సమర్పించారు. శ్రీవారి ఆలయం ఎదురుగా ఎలక్ట్రికల్ బస్సుకు పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం శ్రీవారి ఆలయ డిప్యూటీఓ లోకనాథంకు దాతలు బస్సుకు సంబంధించిన తాళాలను అందజేశారు. నీవుండేదా కొండపై, మేముండేది నేలపై అంటూ సప్తగిరీసుని దర్శనానికి ప్రతి నిత్యం వేలాదిగా భక్తులు తిరుమలకు ఎంతో ఆర్తితో చేరుకుంటారు. ఇలా వెళ్లే భక్తులలో రోడ్డు మార్గంలో కొందరైతే నడక మార్గంలో మరికొందరు తిరుమలకు చేరుకుంటున్నారు. వారాంతపు రోజులు రావడంతో శనివారం కావడంతో శ్రీవారి పాదాల చెంత అలిపిరి పాదాల మండపం భక్తజన సంద్రాన్ని తలపించింది. సుదూర ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులు అలిపిరి సోపాన మార్గం గుండా తిరుమల క్షేత్రానికి పయనమయ్యారు. ముందుగా అలిపిరి పాదాల మండపం పవిత్రమైన మెట్ల వద్ద కొబ్బరికాయలు కొట్టి కర్పూర హారతులను సమర్పించారు. మరికొందరు గోవిందమాలలను ధరించి తిరుమలకు యాత్రకు పయనమయ్యారు. అలిపిరిలోని పాదాల మండపం వద్ద శ్రీవారిని దర్శించుకున్న అనంతరం గోవిందనామ స్మరణ చేసుకుంటూ ఎంతో భక్తితో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుని దర్శనానికి బయలుదేరారు. స్థానిక భక్తులు పాదాల మండపం వద్ద దీపారాధనలు నిర్వహించారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద. గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద. ప్రసిద్ధ శైవ క్షేత్రంగా భాసిల్లుతున్న మహానంది క్షేత్రంలో ఆది దంపతుల పల్లకి ఉత్సవం ఘనంగా జరిగింది. శ్రీ కామేశ్వరీదేవి సమేత శ్రీ మహానందీశ్వర స్వామివారి దేవాలయంలో ఎంతో వేడుకగా జరుగుతున్న కార్తీక మాసోత్సవాల సందర్భంగా పల్లకి ఉత్సవం జరిపారు. ముందుగా అర్చకులు ఆలయ ముఖ మండపంలో ఆది దంపతుల ఉత్సవాలను చక్కటి అలంకరణలతో పల్లకీపై కొలువు తీర్చారు. గణపతి పూజ, సంకల్ప పూజలు జరిపి ఆలయ ప్రాంగణంలో పల్లకి ఉత్సవాన్ని వేడుకగా జరిపారు. సకల దేవతా స్వరూపం గోవుమా తల్లి ముందు వెళుతుండగా శివపార్వతుల ప్రాకారోత్సవం విశేషంగా నిర్వహించారు.
నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. త్రిలోకపాలుని త్రినేత్రధారు తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ ఆలయం నూతన పాలక మండలి సభ్యులు శుక్రవారం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. గంగమ్మ ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించిన చైర్మన్ బీఆర్ నాయుడుకు ఈ సందర్భంగా పాలక మండలి సభ్యులు ధన్యవాదాలను తెలిపారు. గంగమ్మ ఆలయ అభివృద్ధికి టీటీడీ సహకారం ఎల్లవేళలా ఉంటుందని, భక్తులకు మంచి సదుపాయాలు కల్పిస్తూ ఆలయ అభివృద్ధి కోసం కృషి చేయాలని గంగమ్మ ఆలయ బోర్డు సభ్యులకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కోరారు. అనంతరం చైర్మన్ బీఆర్ నాయుడుకు ఆలయ అర్చకులు ఆశీర్వాదం పలుకగా అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాలను పాలక మండలి సభ్యులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గంగమ్మ ఆలయ చైర్మన్ మహేష్ యాదవ్, ఈవో జయకుమార్, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో వేద అధ్యయనం చేస్తున్న విద్యార్థులకు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శుక్రవారం వస్త్రాలను పంపిణీ చేశారు. సంవత్సరానికి ఒకసారి వేద పాఠశాలలోని విద్యార్థులకు టీటీడీ వస్త్రాలను పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా 4 పంచెలు, 1 దుప్పటి చొప్పున 380 మంది విద్యార్థులకు అదనపు ఈవో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీఓ లోకనాథం, వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపల్ ఆచార్య కుప్ప శివసుబ్రహ్మణ్య అవధాని, వేద పండితులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపల్ ఆచార్య కుప్ప శివసుబ్రహ్మణ్య అవధాని ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈనాటి చక్కటి కార్యక్రమం నిర్వర్తించడంలో ప్రిన్సిపాల్ గారికి, అలానే మిగతా అధ్యాపక బృందానికి, విద్యార్థులకి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చెప్పారు ఇప్పుడే ప్రిన్సిపాల్ గారు, ఒక మంచి రోజు అని చెప్పారు. ఒక మంచి సంవత్సరం క్రితం నాటి మంచి కార్యక్రమాన్ని కూడా గుర్తు చేశారు. అలానే కార్తీక మాసం శుక్రవారం మంచిది అని కూడా చెప్పడం జరిగింది. ఏమన్నా మంచి కార్యక్రమాలు అందుకే మంచి రోజు స్టార్ట్ చేస్తే నిరంతరం నిర్విఘ్నంగా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే అది దైవకృప ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా దైవ సన్నిధిలో వేదాన్ని నేర్చుకుంటున్నారు. ఆ వేదానికి ఉన్న శక్తి మనందరికి కూడా తెలుసు. భారతదేశమే ఒక వేదభూమి అంటాం. అది మన తిరుమల కొండ అనేది కలియుగ వైకుంఠం. కలియుగ వైకుంఠంలో శ్రీవారి సన్నిధిలో మీరంతా నేర్చుకుంటున్నారంటే మీ అందరికి కూడా ఒక పూర్వజన్మ సుకృతమే అని చెప్తున్నాను. అటువంటి మీకు భగవంతుడి యొక్క బ్లెస్సింగ్స్ ఎప్పుడూ కూడా ఉండాలి. భగవంతుడి యొక్క బ్లెస్సింగ్స్ వివిధ రూపాల్లో వస్తుంటాయి. రకరకాల పద్ధతిలో స్వామివారి ద్వారా మీకు బ్లెస్సింగ్స్ అంతూ ఉంటాయి. అందుకే నా దగ్గర ఎప్పుడు వచ్చినా కానీ నేను ఒకటే అడుగుతున్నాను, విద్యార్థులు బాగున్నారా? స్వామి బాగున్నారు సార్. టీసీలు ఎక్కువ తీసుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు బాగా చదివి, ఇప్పుడు మనకి కంప్యూటర్ ఇంజనీర్లే షార్టేజ్ లేదు, డాక్టర్స్కి ఏం షార్టేజ్ లేదు. వేదాన్ని నేర్చుకున్న వాళ్ళ షార్టేజ్ అయితే బాగా కనిపిస్తుంది సమాజంలో. ఆ సమాజంలో వేదం షార్టేజ్ ఎందుకు కనిపిస్తుందంటే ఇది చాలా కష్టమైన పని. 12 సంవత్సరాలు నేర్చుకోవాలి, 8 సంవత్సరాలు నేర్చుకోవాలి, ఇంకొక 12 సంవత్సరాలు అర్థం నేర్చుకోవాలి. ఆ లోపల అన్నీ చదవచ్చు, ప్రపంచంలో ఉండే
అన్ని రకాలైన చదువులు చదవచ్చు. బట్ ఈ వేదానికి అంత శక్తి ఉంది. మీరందరూ కూడా బాగా చదువుకొని సమాజంలో మీరు మంచిగా పర్ఫామ్ చేసి మంచి పేరు తెచ్చుకుంటే ఇంకా కొత్త వాళ్ళు ఎక్కువ మంది జాయిన్ అవ్వడానికి, కొత్త వాళ్ళు నేర్చుకోవటానికి, అదే కాదు 100 సంవత్సరాల పైన ఉన్న చరిత్ర ఉన్న స్కూల్ అని, సో దాని మీద కూడా డిస్కస్ చేయటం జరుగుతూ ఉంది. గుర్తింపు ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్కూలు, ఇంత మంచి క్లైమేట్, ఇంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ చూసినా కానీ, ఇంత మంచి హాస్టల్స్, ఇంత మంచి టీచర్స్, కలియుగ వైకుంఠం వెంకటేశ్వర స్వామి పక్కనే టెంపుల్, ఎప్పుడు వచ్చినా రావచ్చు, చూడవచ్చు. సో అందుకని ఇది మరింతగా ప్రసిద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ ఈరోజు బాలల దినోత్సవం ఇటువంటి రోజున అనుకోకుండా శ్రీవారి అనుగ్రహంతో మన అదనపు కార్యనిర్వహణాధికారి శ్రీమాన్ వెంకయ్య చౌదరి గారు మనందరి మీద ఉన్నటువంటి ఎంతో అభిమానంతో విద్యార్థులందరికీ చలికాలం కాబట్టి విద్యార్థులందరికీ దేవస్థానం పక్షాన ఈ రగ్గులన్నీ ఇవ్వాలి, అలాగే వస్త్రాలన్నీ ఇవ్వాలి అని నిన్ననే కోరినప్పుడు తప్పకుండా నేను రేపే వస్తాను అని వారు మనకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు. అటువంటి పని చేయడానికి వచ్చినటువంటి వారికి మనందరం కూడా మన వేద విజ్ఞాన పీఠం పక్షాన ఒకసారి కరతాళ ధ్వనులతో 2 వాక్యాలు సందేశం ఇవ్వాల్సిందిగా వారిని మన వేద విజ్ఞాన పీఠం పక్షాన కోరుతున్నాను. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నంద్యాల సంజీవ్ నగర్ రామాలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. శ్రీరామచంద్రమూర్తి దివ్య ప్రాంగణంలో ఉపాలయంగా ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి కార్తీక శుక్రవార అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. ముందుగా అర్చకులు స్వామివారికి నిత్యార్చనలు నిర్వహించారు. ఆ తర్వాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, చందనాది పరిమళాలతో అభిషేకాన్ని కమనీయంగా నిర్వహించి కర్పూర, నక్షత్ర హారతులను సమర్పించారు. విదురుని కడనీతుడు అందరికాధారమైన ఆది పురుషుడీతడు. నిందై మున్నారగించే విదురుని కడనీతుడు అందరికాధారమైన ఆది పురుషుడీతడు.
తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాలోని రూరల్ గ్రామమైన నగునూర్ శ్రీ దుర్గా భవానీ ఆలయం ఉత్సవ శోభితంగా దర్శనమిస్తోంది. అమ్మవారి ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని విశేషంగా పూజాధికాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా భక్తుల కొంగు బంగారు దేవత శ్రీ దుర్గా భవానికి అర్చకులు సంకల్ప పూజలతో పలు రకాల ద్రవ్యాలతో మంగళాభిషేకాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారిని సర్వ తేజో విరాజిత సుందర అలంకరణలతో ముగ్ధ మనోహరంగా కొలువుదీర్చి కుంకుమార్చనలతో సేవించారు. ఆపై అమ్మవారికి మహామంగళ నీరాజన సమర్పణ కనువిందుగా జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా రాయపట్నంలోని రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు మంగళప్రదాయకంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పిన అర్చకులు ముందుగా షోడశోపచారాదులతో సేవించారు. అనంతరం సంకల్పపూర్వకంగా స్వామివారికి స్నపన తిరుమంజన సేవను ఆగమోక్తంగా నిర్వహించారు. శ్రీ వేణుగోపాల స్వామివారి స్నపన తిరుమంజన సేవను కనులార వీక్షించిన భక్తులు భక్తి పరవశంతో తరించారు. ఆపై అర్చకులు స్వామివారికి నివేదనలు నీరాజనాలను సభక్తిపూర్వకంగా సమర్పించారు. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి పూగలుగగ పిందె పుట్టె నింతెగాక గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి పూగలుగగ పిందె పుట్టె నింతెగాక. తిరుపతి జిల్లా గూడూరులోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేక ఆరాధనలు నిర్వహించారు. అమ్మవారి దివ్యమంగళమూర్తికి అర్చకులు సంకల్ప పూజలతో ముందుగా షోడశోపచారాధనను జరిపారు. ఆపై అమ్మవారికి పంచామృతాలు, పండ్ల రసాలు, పరిమళ ద్రవ్యాలతో కనుల పండుగ అభిషేక సేవను నిర్వహించారు. ఆపై అలంకారాలను పూర్తి చేసి అమ్మవారికి అష్టోత్తరాలతో అర్చనలు నిర్వహించారు. భక్తులు శ్రీ రాజరాజేశ్వరి దేవి అభిషేక సేవను వీక్షించి తరించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని శ్రీ భూయజ్ఞ వరాహస్వామి వారి దేవాలయంలో ఉపాలయంలో వేంచేసిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి సన్నిధిలో వార్షికోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని కొలువుదీర్చిన అర్చకులు ఆగమోక్తంగా వైదిక క్రతువులను పూర్తి చేశారు. అనంతరం అమ్మవారి పంచలోహమూర్తికి విశేషంగా అభిషేకాలను జరిపారు. ఆపై ఆరాధనలను నిర్వహించారు. భక్తుల చేత సంకల్ప పూజలను జరిపించిన అర్చకులు అనంతరం యాగశాలలో శ్రీ మహాలక్ష్మి యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తిరుపతిలోని టీటీడీ ఆధ్వర్యంలో శ్రవణం ప్రాజెక్టులో శుక్రవారం బాలల దినోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీటీడీ బోర్డు సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, టీటీడీ విద్యాశాఖ అధికారి వెంకట సునీల్ శ్రీ పద్మావతి శ్రీ వెంకటేశ్వర స్వామివారి చిత్రపటానికి పూజలు నిర్వహించారు. అనంతరం శ్రవణం ప్రాజెక్టు ప్రాంగణంలోని మారేడు వృక్షం వద్ద పూజలు నిర్వహించారు. ఆపై ఏర్పాటు చేసిన సమావేశంలో టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ వినికిడి లోపంతో బాధపడుతున్న చిన్నారులకు టీటీడీ శ్రవణం వరం లాంటిదన్నారు. అనంతరం బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని చిన్నారులకు నిర్వహించిన క్రీడా పోటీల్లో విజేతలకు అతిథులు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారులు జాతీయ నాయకులు పౌరాణిక పాత్రల వేషధారణలతో ఆకట్టుకున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం.
తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.